హాయ్ ఫ్రెండ్స్, నేను రీసెంట్గా ఒక వీడియో అయితే చేశాను కదా. 3 బోర్లు వేసినా కానీ వాటర్ అనేది సరిగా రాలేదని. అయితే ఆల్రెడీ నేను నిన్న చెప్పినట్టే ఈరోజు అయితే ఇంకొక బోర్ అయితే వేస్తున్నాడు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, బోరింగ్ మోటార్ కూడా వస్తున్నది అదే ప్లేస్కి అనమాట. ఏదైనా సరే మనం చేసేటప్పుడే చేసే పని అనేది జర లేట్ అయినా సరే కరెక్ట్ అయితే చేయాలన్నమాట. ఇంకో బోర్ అయితే వేస్తాడంట, మీరు చూసుకోవచ్చు. బట్ ఇక మీరు లారీ అయితే వస్తున్నది చూడవచ్చు. ఆ ఓనర్ కార్ అన్నమాట ఇది. ఇక్కడ చూస్తారు కదా, ఆ పొలం యొక్క ఓనర్ కారు. ఓనర్ కూడా అయితే వచ్చిండు. సేమ్ ఎగ్జాక్ట్లీ నేను చెప్పిన ప్లేస్. ఆల్రెడీ నేను వీడియో చేసినా కదా, అదే వీడియో ఒకసారి అయితే చూడండి, పూర్తికైతే అర్థమవుతుంది. చూడొచ్చు, అదే ప్లేస్ అనమాట, ఎగ్జాక్ట్ ప్లేస్. ఎందుకంటే దగ్గరికి పోతే బాగుండదు అనేది ఉద్దేశంతో మాత్రం నేను వద్దలేను. బట్ ఇక్కడ చూడొచ్చు, బోరింగ్ మోటార్స్ అయితే వచ్చినాయి. ఒకటి కంప్రెసర్ మోటార్, ఇంకోటి మామూలుగా డ్రిల్లింగ్ చేసే మోటార్ అనమాట. 2 మోటార్లు అయితే వచ్చినాయి అనమాట, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఎందుకంటే మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే, మనం చేసే పని ఏదైనా సరే లేట్ అయినా సరే కానీ పర్ఫెక్ట్ చేసే ఉద్దేశంతో అయితే చేయాలన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ 3 బోర్లు వేసిండు. 3 బోర్లు వేసిన తర్వాత ఆ 3 బోర్లలో కూడా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ నిన్న వీడియోలు చెప్పినాను. బట్ మెయిన్గా ఏంటంటే, ఇప్పుడు 300 ఫీట్ 400 ఫీట్లకు వాటర్ పడ్డాయి అనుకోండి, అరే వాటర్ పడ్డాయి కదా ఆడికే ఆపేసి అని ఇలా డిసైడ్ అవుతారు అనమాట. అలా కాకుండా ఎక్స్ట్రా ఇంకా 200-300 కొట్టిస్తే అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంచుమించు ఇవన్నీ కలిసి 3 బోర్లు కలిసి ఇంచుమించు ఎంత అంటే, ఒకదానికి 400, ఒకదానికి 320, 700 ఇంచుమించు 3 బోర్లు కలిసి 1000 ఫీట్ల వరకు అయితే దొడిపించింది అనమాట. 1000 ఫీట్లు కాకుండా అంటే 3 బోర్లు అలాగలాగా కలిసి, ఒకటి 200, 420, ఒకటి 340, ఒకటి 320 అనమాట. ఈ విధంగా తోపిస్తే మొత్తం 1000 ఫీట్ల మీదనే అవుతుంది అనమాట. ఇప్పుడు మరొక బోరు కొట్టిద్దామని ఇంకొక బోరింగ్ మోటార్ అయితే వచ్చింది. ఈ విధంగా అయితే, ఎందుకంటే మీరు కూడా ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో అయితే నేను చేస్తున్నా. నేను నెక్స్ట్ వీడియో నేను మళ్ళీ బోర్ వేసిన తర్వాత నేను ఇంకో వీడియో చూపిస్తాను. చూపించిన తర్వాత మీరు అప్పుడు ఒక డిసైడ్ అయితే కానీ మీరు ఆ నెక్స్ట్ వీడియో అనేది నేను రేపు చేస్తాను. ఎందుకంటే ఇలా బోర్ వేస్తారు కాబట్టి. ఎందుకంటే వీడియో తీస్తే ఇక ఊర్లలో అంతా పిచ్చిగా చూస్తే జర గలీజ్ అనిపిస్తుంది అనే ఉద్దేశంతో మాత్రమే నేను వీడియో అయితే ఏం తీస్తాను. మామూలుగా నేను దూరం నుంచి అయితే తీస్తాను ఈ వీడియో కూడా. ఎందుకంటే ఊర్లలో ఎట్లుంటుందో తెలుసు కదా, ఏదైనా వీడియో తీస్తారు, ఇట్లా వీడియో తీస్తుండు అని అనుకుంటారు అనే ఉద్దేశంతో అయితే నేను దగ్గరకు పోతలేను. బట్ బాగుంటుంది ఉద్దేశంతో అయితే పోతలేను. బట్ నేను నెక్స్ట్ వీడియో ఏం చేస్తానంటే, రేపు ఆల్రెడీ బోర్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. అయితే పూర్తిగా అయితే చూడండి. ఆడున్నది నింపండి. నేను జూమ్ చేసే చూపిస్తున్నా. బట్ ఇలాంటి మిస్టేక్లు అయితే చేయకండి. నేను ఏ మిస్టేక్లు చెప్పాను కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను. ఆ వీడియో అయితే చూడండి. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్ కట్గా అయితే పూర్తిగా అయితే మీకు అయితే అర్థమవుతుంది. ఒకసారి అయితే మీరు వీడియో అయితే చూడండి. 2 వీడియోలు నేను డిస్క్రిప్షన్లో కింద ఇస్తా. ఆ లింక్ నేను క్లిక్ చేసి అయితే చూడండి. మీకు అప్పుడు పూర్తిగా మీకైతే అర్థమవుతుంది అన్నమాట. ఓకేనా? థ్యాంక్ యూ.